హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కర్నూలు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. మనకి శిరీష గారు మెయిల్ చేశారు. ఓకే. వంకాయ వంకాయ ఇంకా బఠానీ కాంబినేషన్లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. చాలా మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఈ బఠానీ ఆలు ఇది ఎక్కువ కాంబినేషన్ చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. అండ్ వంకాయ కూడా మనకి చక్కగా మంచి కాంబినేషన్స్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటే సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తాయి. సో ఇది కూడా సేమ్ అలాగే డిష్ మనకి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే, ఎలానో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి వంకాయ బఠానీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో కొద్దిగా నూనె, సో దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. సో ఈ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది, అంటే ఇక్కడ బఠానీ కాంబినేషన్ తీసుకున్నాం కదా. ఓకే ఓకే, సో కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది. కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు మనం ఇది మామూలు కూరలో చేసుకుంటున్నాం కదా, కొంచెం మసాలా టైప్ లో కూడా ఈ కాంబినేషన్ మనం ట్రై చేయొచ్చేమో కదా. చేసుకోవచ్చండి, బాగా వస్తుంది. సో అప్పుడు కొద్దిగా మసాలా పేస్ట్లు అవి యాడ్ చేసి కొంచెం గరం మసాలా పౌడర్ అలాంటివి వేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీంట్లోనే మనం కొంచెం మెంతి కూర వేసుకొని కూడా చేసుకున్నా చాలా బాగా వస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇది ఉల్లిపాయ వేగిన తర్వాత కాస్త మెంతి యాడ్ చేసి మెంతి యాడ్ చేసుకున్నా చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, ఇది ఎలా రాజుగారు అంటే మనకు కొంచెం ముద్దకూరలా వస్తుందా? కొంచెం లైట్ గ్రేవీగా వస్తుంది. ఓకే ఓకే, సో టమాటో ముక్కలు వేస్తున్నాం కదా, సో అది కొంచెం మన గ్రేవీలా వస్తుంది. ఓకే, సో జనరల్గా మనము వంకాయ టమాటా కూర చేసుకుంటే ఎలా వస్తుందో ఆ టైప్లో. ఎస్, దీంట్లో మనం అడిషనల్గా బఠానీ యాడ్ చేసుకుంటాం. ఎస్. ఓకే ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలండి. ఓకే, సో బఠానీలు ముందే ఏమైనా ఉడికించి పెట్టుకోవాలా రాజుగారు, లేకపోతే మనం డైరెక్ట్ మగ్గిచ్చేసుకోవచ్చా? డైరెక్ట్ మగ్గిచ్చేసుకోవచ్చండి. పచ్చి బఠానీలు తీసుకుంటే మనకు ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఓకే, సో ఇది కొంచెం వంకాయ ముక్క మగ్గాలి, కొంచెం మగ్గాలి. సాల్ట్ ఏమన్నా వేస్తారా? తర్వాత అక్కర్లేదు, ఇది మగ్గిన తర్వాత వేసేసుకున్నాం, మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో ముక్క కూడా కొంచెం మగ్గిపోయింది. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కారం, అలాగే కొద్దిగా పసుపు, సో ఒకసారి బాగా కలిపేసి దీంట్లో మనం కొంచెం గ్రేవీ కొరకు టమాటా అనుకున్నాం కదండి, సో టమాటా ముక్కలు. మనము టమాటో ఇప్పుడు పేస్ట్లా చేసి కూడా వేసేసుకోవచ్చా రాజుగారు, కొంచెం ఎక్కువ గ్రేవీ టైప్లో కావాలి అనుకుంటే? అలా గ్రేవీలా ఎక్కువ కావాలనుకుంటే మనం పేస్ట్లా వేసుకోవచ్చు. సో మామూలుగా మనకు ఇలా అనుకుంటే ఇలా ముక్కలుగా వేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో బేసిక్గా వంకాయ కూరకి ఎప్పుడు కూడా మనం అంటే కొంచెం ఆ ముక్కలా వేసుకుంటేనే బాగుంటుంది. చాలా మందికి అలాగే ఇష్టం ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలాగో మనకి వంకాయ బఠానీ రెండు కూడా ఉన్నాయి కదా తగులుతూ మధ్యలో. ఓకే, సో ఇప్పుడు పచ్చి బఠానీలు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఇందులో మనం గరం మసాలా లాంటివి ఏమీ వేసుకోవట్లేదు. అక్కర్లేదండి, సింపుల్గానే చేసుకున్నా బాగుంటుంది.
కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇంకొద్దిగా చాలు. సో ఇది ఎలాగో కాస్త ఆ వాటర్లో మగ్గితే మనకి వంకాయ ముక్క అండ్ బఠానీ కూడా ఇంకొంచెం మెత్తబడిపోతుంది. ఈ బఠానీలకు కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. మసాలాలు యాడ్ చేసాం కదా. అవునా, టమాటో పులుపు కానీ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా యాడ్ మూత పెట్టేసుకున్నాం. సో ఒక 2 నిమిషాలు మగ్గితే మనకు రెడీ అయిపోతుంది. చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే, సో ఆయిల్ కూడా మనకు కొంచెం ఫ్రైట్కి వచ్చింది కదా. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎస్, సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఈ వంకాయ కాంబినేషన్ అంటే మనకి దేంట్లోకి తీసుకున్నా కూడా బాగుంటుంది చక్కగా. అవునండి, కాంబినేషన్లో తీసుకున్నా, మనం ప్లెయిన్గా తీసుకున్నా, అంటే రైస్లో కానీ రోటీస్కి కానీ కూడా మనకి అన్నిటికీ సెట్ అవుతుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే, వంకాయ బఠానీ కూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా వంకాయ బఠానీ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బఠానీ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బఠానీ కూర రెడీ.